హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ కంప్లైంట్ చూసారు కండి, మేము ఎక్కడికి వెళ్తున్నాము అదేనండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఫుల్ గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ప్రస్తుతం మేమైతే యాదగిరిగుట్టకి నల్గొండ నుంచే స్టార్ట్ అయ్యామండి. నల్గొండ నుంచి యాదగిరిగుట్టకి 90 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. మేము కరెక్ట్ గా లంచ్ టైం కి అయితే బయలుదేరాం ఫ్రెండ్. బాగా ఆకలేస్తుందండి. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చిట్యాలు దాటాక శాకాహార భోజనాన్ని కనబడితే ఇక్కడైతే ఆగాం ఫ్రెండ్. అప్పుడే ఇచ్చారు టిక్కాల మన హైదరాబాద్ రోడ్ ఫ్లైవర్ పక్కనే ఉంది. కొత్తగా కడతారు ఫ్లైవర్, దాని పక్కనే ఉంది. ఇక్కడ టిఫిన్ భోజనం చాలా బాగుంది. భోజనం చేస్తున్నాను, భోజనం చాలా బాగుంది. మన ఇంట్లో తిన్నట్టే ఉంది భోజనం. పప్పు కానీ నెయ్యి కానీ కారపొడి కానీ ఇంట్లో సేమ్ మా ఇంట్లో లెక్క ఉంది భోజనం. అడిగి మరీ వేస్తున్నారు. పెరుగు కూడా కొండ పెరిగిస్తున్నారు, తప్పకుండా తినొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా తిని వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, భోజనం అయితే చాలా బాగుందండి. అసలు మేము అనుకోలేదు, అసలు వీడియో కూడా తీద్దాం అనుకోలేదు నేను. కాకపోతే అక్కడ 120 రూపీస్ ఇస్తున్నారండి. అసలు భోజనం చాలా చాలా బాగా పెట్టారు. అడిగి మరీ వేస్తారండి. కర్రీస్ అని చాలా బాగున్నాయి. ఇది కరెక్ట్గా చిట్యాల ఫ్లైఓవర్ దాటగానే ఇక్కడ పక్కనే ఉంటుందండి, మెయిన్ రోడ్ లో. వెజ్ లవర్స్ ఎవరైనా సరే ఇక్కడ అయితే భోజనం అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి తప్పకుండా. మీరు ఎవరైనా హోటల్ విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హైదరాబాద్ రోడ్ లో నుంచి భువనగిరి రోడ్ లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు భువనగిరి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ రోడ్ లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ ఈ రోడ్ లో. ఫ్రెండ్స్, మనం భువనగిరి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి మళ్ళీ హైవే ఎక్కాలి. ఇది హైదరాబాద్ యాదగిరిగుట్ట హైవే అండి మనకి వచ్చేది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఓన్లీ 50 కిలోమీటర్స్ చూపిస్తుందండి గూగుల్ మ్యాప్ లో. ఫ్రెండ్స్, మీకు దూరంగా కొండ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే ఒక కోట అయితే ఉందంటండి. ఆ కోటని భువనగిరిలో రాజుల కాలంలో నిర్మించిన కోట అంటండి ఫ్రెండ్స్ అది. ఇప్పుడే హైవే అయితే ఎక్కేసామండి. యాదగిరిగుట్ట ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ లోపే ఉంటుందంట. హైవే అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందండి. చాలా చాలా బాగుంది. అసలు మనం గట్టిగా అరగంట తోలితే హైదరాబాద్ వెళ్ళిపోతామేమో ఫ్రెండ్స్ ఈ హైవేలో. ఫ్రెండ్స్, మనం హైవే దిగి యాదగిరిగుట్ట ఊళ్ళోకి అయితే వెళ్తున్నామండి. చూసారా ఫ్రెండ్స్, అసలు టెంపుల్ కి వెళ్లే దారి ఎంత బాగుందో. చుట్టూ గ్రీనరీ చాలా బాగా అయితే నిర్మించారండి. ఫ్రెండ్స్, మనం యాదగిరిగుట్టకి అయితే వచ్చేసామండి. ఇది టెంపుల్ కింద అయితే ఊరండి ఇదంతా. మన చుట్టుపక్కల హోటల్స్ అన్ని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఎదురుగా కనబడుతుంది కదండి టెంపుల్, అదేనండి యాదగిరిగుట్ట. గుట్ట పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్. చుట్టుపక్కల హోటల్స్, స్టేజ్ చేయడానికి చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ.
ఇదేనండి యాదగిరిగుట్ట టెంపుల్. పైన కనబడుతుంది కదండి, అదేనండి టెంపుల్. మనం పైకి వెళ్ళాలి. కొండ కింద చుట్టూ ఇట్లా పార్క్ లా అయితే ఏర్పాటు చేశారండి. గ్రీనరీ అయితే చాలా బాగుంది అనమాట. కొత్తగా ఫ్లేవర్ అయితే ఒకటి నిర్మించారండి. ఇది ఎటు వెళ్తుందా మరి, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. మేము కొండపైకి వెళ్తాకి రూట్ అయితే మారిపోయామండి. స్టార్టింగ్ లో మనకి గోపురం కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి రైట్ కి అయితే వెళ్ళాలండి కొండ మీదకి వెళ్తాకి. కాకపోతే మేము లెఫ్ట్ సైడ్ కి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్లేవర్ దగ్గర నుంచి అయితే మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. మేము కొండ మీదకి వెళ్తాకి ఈ రూట్ లో అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి టోల్ గేట్ ఉంటుంది అనమాట మధ్యలో. ఫ్రెండ్స్ ఇదేనండి టోల్ గేట్ కొండ మీదకి వెళ్ళటానికి. ఫ్రెండ్స్ కార్ అయితే పైకి వెళ్ళటానికి అయితే టికెట్ 500 తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ లో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి. రామాయణ కాలంలో ఋష్యశృంగ మహర్షి శాంతిదేవుల కుమారుడైన యాద అనే ముని విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామిని దర్శించుకోవాలని ఘోరమైన తపస్సును అయితే ఇక్కడ చేశారంటండి. అప్పుడు యాద మహర్షి యొక్క భక్తికి మెచ్చిన లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారంటండి. అప్పుడు ఆ ముని స్వామిని తన గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచిపోయేలా ఇక్కడే కొలువై ఉండాలని ప్రార్థించారటండి. యాద మహర్షి కోరిక మేరకు స్వామివారు జ్వాలా నరసింహుడిగా, యోగానంద నరసింహుడిగా, గండ బేరుండు నరసింహుడిగా అనే 3 విభిన్న రూపాలలో ఈ కొండపై స్వయంభుగా వెలిచారండి. ఆ ముని పేరు మీదుగాని ఈ పర్వత ప్రాంతాన్ని యాదగిరి అని పిలుస్తున్నారండి. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు కొలువై ఉన్న గుహలోనే శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా స్వయంభుగా వెలిచారు ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ టెంపుల్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాగా డెవలప్ చేశారండి. ఫ్రెండ్స్ ఇదండి యాదగిరిగుట్ట టెంపుల్. ఎంత కార్ పార్కింగ్. ఇటు వచ్చి బస్ స్టాండ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్ కూడా ఉంది పైన, యాద్రి విలాస్ అని టిఫిన్ హోటల్. ఇటు వచ్చేవాడికి సులభ కాంప్లెక్స్ టాయిలెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి వ్యూ చూసారండి కిందకి ఎంత బాగుందో. ఇది మొత్తం టెంపుల్ సంబంధించింది అన్నమాట. సరౌండింగ్ మొత్తం కింద పార్కింగ్ కూడా కనబడుతుంది చూసారా మనకి. మనం వచ్చింది అక్కడ ఆ రింగ్ కనిపించండి. ఇది మొత్తం టెంపుల్ సంబంధించిన ప్లేసే అండి. భవిష్యత్తులో టెంపుల్ ని అభివృద్ధి చేసినప్పుడు ఈ ప్లేస్ అయితే అవసరం కదండి, అందుకని అట్లా ఉంచినట్టున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళిపోదామండి. మళ్ళీ టెంపుల్ 4 to 5 క్లోజ్ అంట ఈవినింగ్. ఇప్పుడు టైం 3:30 అవుతుందండి. మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ కూడా కొద్దిగా రష్ అయితే తక్కువగానే ఉందండి. భక్తులు కూడా చాలా తక్కువగానే ఉన్నారండి. ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి అయితే కెమెరాస్ ఎలా లేవండి, ఫోన్లు కూడా ఎలా లేవన్నమాట. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పైన కొండ మీదకి అయితే సెల్ ఫోన్ అయితే తీసుకెళ్తాను ఫ్రెండ్స్. మనం ప్రస్తుతానికి అయితే లాకర్ లో పెట్టేస్తున్నాం సెల్ ఫోన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా బాగా జరిగిందండి. భక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి. స్వామివారి దర్శనం లోపల మనం ఎక్కడి నుంచి చూసినా కనబడే అయితే టెంపుల్ అయితే నిర్మించారండి. ఆలయం లోపల చాలా విశాలంగా అయితే చాలా బాగా అయితే డెవలప్మెంట్ అయితే చేశారండి. భక్తులకు స్వామివారి దర్శనం దూరం నుంచి చూసినా కనబడేటట్టు అయితే ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ ఇదంతా టెంపుల్ బయటకు వచ్చాక వ్యూ అండి. ఇది చుట్టుపక్కల ఇట్లా చాలా స్పేషియస్ గా అయితే ఉంటుందండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గొడవలు అయితే వేశారు సమ్మర్ లో ఇబ్బంది లేకుండా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉంది దక్షిణ గోపురం దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు కనబడుతుందా స్వామివారి గర్భగుడి గోపురం అనేది. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః.
సకల శుభాలను పొందండి. దీపారాధన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో నిత్య దీపారాధన చేయండి. సకల శుభాలను పొందండి. దీపారాధన. స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి చూస్తే మనకి యాదగిరి ఊరు మాత్రం ఎట్లా కనబడుతుంది ఫ్రెండ్స్. మనం వచ్చేటప్పుడు చూస్తే మనకు మెయిన్ రోడ్ లో షాపులు అవే కనబడతాయండి. అదే అనుకుంటాం మనం. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఊరు చూడండి ఎంత పెద్దగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది యాగ మండపం అండి, యాగశాల. ఆలయంలో మనం హోమం చేసుకోవాలంటే ఇక్కడ చేస్తారండి. ఫ్రెండ్స్ మనకు ఉన్నది తూర్పు గోపురం దగ్గర ఆలయం ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఒక మండపం కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రీ దర్శనం క్యూ లైన్ అండి. ఫ్రెండ్స్ ఇది విఐపి లైన్ క్యూ లైన్ అండి. పర్ పర్సన్ కి 300 రూపీస్ అయితే టికెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్స్ మనం బయట తీసుకోలేకపోయినా ఇక్కడ కూడా టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ మీకు ప్రసాదం కౌంటర్ చూపించింది మర్చిపోయాను. మనం దర్శనం అయిపోయాక కిందకు వచ్చేటప్పుడు మెట్లు దిగే దారిలో అయితే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది శివాలయం అండి. మనం దర్శనం చేసుకొని కిందకు వస్తుంటే రైట్ సైడ్ లో ఉంటుందండి శివాలయం. ఫ్రెండ్స్ ఈ కొండని బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఆ చివర కొండ దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి వారి రూపం అయితే మనకి దర్శనం అయితే ఇస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకైతే బాగా నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోలో యాదగిరిగుట్ట టెంపుల్ అయితే పూర్తిగా అయితే చూపించానండి. ఈ టెంపుల్ దగ్గరలోనే మరొక అద్భుతమైన టెంపుల్ అయితే ఉందండి. నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ టెంపుల్ కనుక మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ.